ఎలా సార్ అంటే వీటిని కనుక నేర్చుకుంటే డ్యూరేషన్ ఎన్ని డేస్ పడుతుంది? దానితో పాటు అంటే జనరల్‌గా ఏ కంపెనీస్‌లో అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రస్తుతం అయితే? మేము మన దగ్గర కోడ్9లో 100 డేస్ ట్రైనింగ్ ఇస్తామండి. అంటే 100 డేస్ ఒక స్టూడెంట్ ఫుల్ స్టాక్ మీద ట్రైన్ అవుతాడు. ఎందుకు ఫుల్ స్టాక్ అంటామంటే అందులో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ అయినా, జావా అయినా, డేటాబేస్, మైఎస్క్యూఎల్, ఫ్రంట్ ఎండ్, యాప్టిట్యూడ్, సాఫ్ట్ స్కిల్స్, అంటే వీటితో పాటు రెజ్యూమ్ ప్రిపరేషన్, ప్లేస్మెంట్కి ఎలా అటెండ్ అవ్వాలి, డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే ఒక స్టూడెంట్ మన దగ్గర 4.5 అవర్స్ క్లాస్లో ఉంటాడు. ఎందుకు? కోడింగ్ నేర్చుకుంటాడు. కోడ్ రాయాలంటే మనకి లాజిక్ ఎక్కడి నుంచి వస్తుంది? మ్యాథ్స్ నుంచి కదా. సో అందుకే యాప్టిట్యూడ్, అవి రెండు ప్రాపర్గా ఉండి స్టూడెంట్ కమ్యూనికేట్ చేయగలగాలి. ఇవి కరెక్ట్గా చేయగలిగితే ఆబ్వియస్గా వాళ్ళలో చేంజ్ వస్తుంది. మనం ఫస్ట్ మంత్ నుంచే రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేం కదా. ఫస్ట్ ఒక ట్రాక్ సెట్ అవ్వాలి. అందుకే 100 డేస్ మనది కాదనుకొని ఫస్ట్ ఫోకస్ పెట్టుకొని డైలీ నేర్చుకుని ప్రాక్టీస్ చేయాలి. అందుకే మన స్టూడెంట్ కొత్త ఫీచర్ ఇచ్చాం, కోడ్ ప్లే గ్రౌండ్ అని. ప్లే గ్రౌండ్ అంటే ఏంటి? మనకి ఆడుకుంటాం కదా, ఇక్కడ కోడ్స్తో ఆడుకోవాలి మనం. డైలీ క్వశ్చన్స్ ఉంటాయి, లీడర్ బోర్డ్ వస్తుంది, అప్పుడు నీ కాంపిటీషన్ ఉంటుంది. నా బ్యాచ్లో ఎక్కడున్నాను, ఓవరాల్ బ్రాంచ్లో ఎక్కడున్నాను, ఓవరాల్ కోడ్9లో ఎక్కడున్నాను నేను, అప్పుడు కదా కాంపిటీషన్. అంటే అప్పుడు జాబ్ ఎందుకు రాదండి? ఇంకా డెఫినెట్గా వస్తుంది అది